తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి విజయ్ ప్రాతినిధ్యం వహించి రాజీనామా చేసిన తిరుచిరాపల్లి ఈస్ట్ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకోవాలని అధికార టీవీకే పార్టీ భావిస్తుంది. ఈ క్రమంలో ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. లారెన్స్ నిజంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? విజయ్ వ్యూహం వెనుక ఉన్న రాజకీయ లెక్కలేంటి? వాచ్ ది స్టోరీ. తమిళనాడులో అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి విజయ్ పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారిస్తున్నారు. ఒకవైపు పరిపాలన గాడిలో పెట్టే ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విజయ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర సహకారం, పెట్టుబడుల అంశాలపై చర్చలు జరిపినట్టు సమాచారం. దీంతో అధికారంలోకి వచ్చిన తరువాత విజయ్ జాతీయ రాజకీయ వేదికపైన తన ముద్ర వేయటానికి ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదే సమయంలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా కూడా విజయ్ అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన నిర్వహించిన తొలి భారీ బహిరంగ సభ తిరుచిరాపల్లిలో జరగడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించిన తరువాత ప్రధాన కేంద్రాల్లో తిరుచిరాపల్లి ఈస్ట్ కూడా ఒకటి. ఎన్నికల్లో విజయ్ 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. తిరుచిరాపల్లి ఈస్ట్తో పాటు పెరంబూర్ స్థానంలోనూ గెలుపొందారు. అనంతరం పెరంబూర్ స్థానాన్ని కొనసాగిస్తూ తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అధికారిక టీవీకేకు ప్రతిష్టాత్మకంగా మారింది. ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత మొదటి ప్రజాసభను తిరుచిరాపల్లిలో నిర్వహించడం వెనుక కూడా రాజకీయ వ్యూహమే కనిపిస్తోంది. తనకు భారీ మెజారిటీ ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు చెప్పడమే కాకుండా రాబోయే ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సభను ఉపయోగించుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం తిరుచిరాపల్లి ఈస్ట్ ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థి ఎవరు అనేది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్ పేరు బలంగా వినిపిస్తోంది. కోలీవుడ్లో మాస్ ఇమేజ్తో పాటు సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన లారెన్స్ను ఎన్నికల బరిలోకి దింపే ఆలోచన టీవీకే నాయకత్వం పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. రాఘవ లారెన్స్ కు యువతలో ఉన్న ఆదరణ, సామాన్య ప్రజల్లో ఉన్న గుర్తింపు, సేవా కార్యక్రమాల ద్వారా ఏర్పడిన సానుకూల ఇమేజ్ ఇవన్నీ ఉప ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తాయని టీవీకే అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మధ్య తమిళనాడు జిల్లాలో పార్టీ ప్రభావాన్ని మరింత పెంచుకోవాలంటే తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాన్ని నిలబెట్టుకోవటం అత్యంత కీలకమని పార్టీ భావిస్తోంది. అందుకే అభ్యర్థి ఎంపిక విషయంలో విజయ్ వ్యక్తిగతంగా దృష్టి పెట్టినట్టు సమాచారం. కేవలం రాజకీయ నాయకుడు అంటే ప్రజల్లో గుర్తింపు ఉన్న వ్యక్తిని రంగంలోకి దిప్పితే ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయవచ్చునని వ్యూహాత్మకంగా ఆలోచిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో లారెన్స్ పేరు ముందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇప్పటివరకు టీవీకి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. రాఘవ లారెన్స్ కూడా రాజకీయ రంగ ప్రవేశంపై బహిరంగంగా స్పందించలేదు. అయినప్పటికీ తమిళ రాజకీయాల్లో ఈ ప్రచారం వేగంగా విస్తరిస్తోంది. విజయ్ తర్వాత టీవీకేలో మరో సినీ ప్రముఖుడి రాజకీయ ప్రవేశానికి ఇదే వేదిక అవుతుందా అనే చర్చ కూడా మొదలైంది. ఇప్పుడు అందరి దృష్టి టీవీకే తుది నిర్ణయంపైనే ఉంది. రాఘవ లారెన్స్ నిజంగానే ఎన్నికల బరిలోకి దిగుతారా, లేక మరో కొత్త ముఖాన్ని విజయ్ ఎంపిక చేస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుచిరాపల్లి ఈస్ట్ ఉప ఎన్నికను విజయ్ కేవలం ఒక ఉప ఎన్నికగా కాకుండా తన రాజకీయ బలాన్ని మరోసారి నిరూపించుకునే అవకాశంగా చూస్తున్నారు.
తిరుచిరాపల్లి ఈస్ట్ ఉప ఎన్నిక ఇంకా అధికారికంగా ప్రకటించకముందే రాజకీయ వేడి పెరిగిపోయింది. విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం ఇప్పుడు అధికార టీవీకే ప్రతిష్టతో ముడిపడింది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ పేరు వినిపించడం రాజకీయంగా ఆసక్తి రేపుతుంది. ప్రచారం నిజమవుతుందా? లారెన్స్ రాజకీయ అరంగేట్రం చేస్తారా, లేక ఇది కేవలం రాజకీయ ఊహాగానమేనా అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది.